ఇవాళ వీడియోలో మనం పుదీనా అండ్ మేతి చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన ఆనియన్స్ అండ్ అలానే టమాటోస్, మిర్చి ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ అలానే చికెన్ని కూడా బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాక బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకుంటాము. మనకి ఆనియన్స్ బాగా కలర్ వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకుంటాము. ఆ తర్వాత మనం కావాల్సిన లీవ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం రెడీగా వెంటనే వేసేసుకోవచ్చు. మేతి, పుదీనా అవన్నీ కూడా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక చికెన్ కూడా వేసేసుకుంటున్నాను. చికెన్ వేసాక హైలో పెట్టద్దు, ముక్క పైన ఉడుకుతుంది కానీ లోపల బాయిల్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఒక 10 to 15 minutes లోపు చికెన్ కూడా బాయిల్ అయిపోతుంది. సెపరేట్గా వాటర్ ఏం పోయక్కర్లేదు. చికెన్లో ఉండే వాటర్, ఆయిలే మొత్తం మనకి కర్రీ బాయిల్ అవ్వడానికి, కుక్ అవ్వడానికి సరిపోతుంది. 2-3 మినిట్స్కి ఒకసారి తీసుకొని సార్ట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. లేకపోతే ముక్కలు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో 2-3 మినిట్స్కి ఒకసారి తీసుకొని సార్ట్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఆల్మోస్ట్ చికెన్ ఉడికినట్టు అనిపిస్తుంది. ఈ టైంలో మనం హర్బ్స్ అన్నీ కూడా వేసేసుకుంటే ఇంకా కొంచెం ఏమన్నా వేగవలసినవి అంటే ఆకులు కూడా మనకి పచ్చిగా అనిపించవు అన్నమాట. అండ్ ఇప్పుడే మనం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ అలానే కొంచెం మిరియాల పొడి అండ్ చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని సార్ట్ చేసుకుంటే ముక్కలకు కూడా అన్నీ ఉప్పు, కారం అన్నీ బాగా పడతాయి. ఇంకా ఏమైనా ముక్కలు పచ్చిగా అనిపిస్తే ఈ టైంలో కొంచెం వాటర్ పోసుకొని లిడ్ పెట్టేయండి. సో దట్ ముక్కలు అవే బాయిల్ అవుతూ ఉంటాయి. చూసారా, ఎంతో టేస్టీగా యమ్మీగా అనిపించే మన మేతి చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది అండ్ చాలా బాగుంది కర్రీ టేస్ట్ కూడా, లుక్ వైజ్ కూడా.